కోడ్ని సీఎం చేయటానికో పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే. అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అనాలా పనికిమాలిన కళ్యాణ్ అనాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నిన్నేదో మాట్లాడారు అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. సడన్గా ఏమైందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేము ఉన్నాం, మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపల్లిపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడో మనం కళ్ళారా చూసాం. ప్రతిపక్ష నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండటానికి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి తన పార్టీని నడిపించడం, తమ రాష్ట్రాల్లో సీనియర్ ముఖ్యమంత్రులు కూడా సీనియర్ నాయకులు కూడా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఆయన విజన్ ఆలోచన ఉంది అంటే అది చూసి ఇంకా ఆటలో అరటిపండు లాంటోడివి నువ్వే ఆడిస్తావు, నువ్వే బానిస. చంద్రబాబు నాయుడు ఎట్టా ఆడిస్తే అట్లా ఆడతావు. ఆడరా రామ అన్నట్టు ప్యాకేజ్ ఇచ్చినప్పుడంతా ఆడుతున్నావు తప్ప నువ్వు ఎక్కడైనా స్టాండర్డ్గా ఒక ఇల్లు కట్టుకొని ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ కూర్చొని నేను ఇక్కడ ఉన్నాను, మీకు కష్టం వస్తే రండి మాట్లాడదాం చేద్దాం ఎప్పుడైనా నువ్వు చేసావా? అప్పుడు ఓటేసి ప్రశ్నిస్తానని అప్పుడు ప్రశ్నించలేరు చంద్రబాబు నాయుడిని, అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని. చాలా మంది అంటారు ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను, ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడే నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ. అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో నా అభిమానులు కూడాను నా మాటని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా నేను గర్వపడే విధంగా వాళ్ళు చేసేటువంటి బెడ్ డ్రైవ్స్కి వాళ్ళు ఎక్కడో సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కృతజ్ఞతతోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను.